హాయ్ డార్లింగ్స్, నేను మీ డార్లింగ్ శేఖర్ యాదవ్ని. మన థర్డ్ బ్లాగ్ వచ్చేసి మినీ టీటీడీ. మనకు తిరుపతి అంటే చాలామందికి వెళ్ళాలని కోరిక ఉంటుంది. కొంతమంది లీవ్స్ దొరకకనో, లేకపోతే కొంతమందికి టికెట్స్ దొరకకనో అనివార్య కారణం వల్ల వెళ్ళకపోతుంటారు. చాలామందికి అయితే వెళ్ళాలనే కోరిక ఉంటుంది. అలాంటి వారి కోసం మనం హైదరాబాద్లోనే మన హైదరాబాద్ టీటీడీ వాళ్ళే సేమ్ అదే టెంపుల్ని యాజ్ టీజ్గా కట్టారు. ఎలా ఉందంటే మామూలుగా ఉండదు. మీరు ఒకసారి అయితే కంపల్సరీ విజిట్ చేయండి. ఇప్పుడైతే మనం వెళ్దాం, అక్కడికి వెళ్తూ మాట్లాడుకుందాం. కొంతమంది తెలిసిండొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళు విజిట్ అయ్యారో లేదో నాకు తెలియదు, కానీ తెలియని వాళ్ళు అయితే విజిట్ అవ్వండి. కంపల్సరీ ఒక్కసారి అయినా వెళ్ళండి అక్కడికి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన తిరుపతిని ఏమాత్రం తీసిపోదు, అంత అద్భుతంగా కట్టారు. పదండి మనందరం కలిసి విజిట్ చేద్దాం. ఇక వెళ్తూ మాట్లాడుకుందాం. మీకు వీడియో అయితే కన్ఫామ్గా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. లొకేషన్ వచ్చేసి జూబ్లీహిల్స్లోని ఫిలిం నగర్లో ఉంది ఈ టెంపుల్. మీరు రావాలనుకున్నా కానీ గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి మినీ టీటీడీ జూబ్లీహిల్స్ అని సెర్చ్ చేసిన ఎగ్జాక్ట్ లొకేషన్ దగ్గరికి అయితే మనం వెళ్తాము. మీరు టెంపుల్ దగ్గరకు రాగానే మీకు మొత్తం తిరుపతి వైబ్స్ లాగే అనిపిస్తాయి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది మెయిన్ ఎంట్రీ. పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయంటే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందంటే మీరు తిరుపతికి వెళ్తే ఏ ఫీలింగ్ ఉంటుందో సేమ్ అదే ఫీలింగ్ ఉంటుంది. మీరు ఒకవేళ రావాలనుకుంటే ఆఫ్టర్ 6 o'clock కానీ ఆ టైంలో రావండి. ఎందుకంటే ఆఫ్టర్నూన్ రాకండి, చాలా ఎండలు ఉంటాయి. ఈవినింగ్ పూట అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మార్నింగ్ అయినా కూడా ఓకే. ఈవినింగ్ పూట ఏంటంటే ఈ లైటింగ్ వల్ల మీకు ఈ ప్రదేశం అనేది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది అనమాట. మనమైతే ఇప్పుడైతే మహాగణపతి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఆలయం బయటకు వచ్చి రైట్ సైడ్ వెళ్తే మనకు ఇక్కడ వైకుంఠ ద్వార దర్శనం అని ఒక తలుపు ఉంటుంది. అది ఓన్లీ సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే తెరవబడుతుంది. అది వైకుంఠ ఏకాదశి రోజు. ఆ రోజు మాత్రం జనాలు చాలా హెవీగా ఉంటారు. కానీ అది దర్శనం చేసుకుంటే చాలా అదృష్టం ఉండాలని కూడా చెప్తారు. మీరు ఒకవేళ ప్లాన్ చేసుకుంటే మాత్రం కంపల్సరిగా ఈ దర్శనాన్ని కూడా ట్రై చేయండి. వైకుంఠ ద్వార దర్శనం రోజు కంపల్సరిగా ట్రై చేయండి. ఇదైతే చాలా అదృష్టం ఉండాలి మనకు. ఈ దర్శనం కావాలంటే స్వామివారి ఆశీస్సులు దొరకాలన్న కూడా అదృష్టమే ఉండాలి. మీరు ఎప్పుడైనా ఫెస్టివల్ రోజు వస్తే మాత్రం ఈ మాడు వీధులు మొత్తం భక్తులతోటి ఫుల్ అయిపోతాయి. చాలా రష్ ఉంటుంది. మన స్వామివారికి బ్రహ్మోత్సవాలు కానీ, ఊరేగింపులు కానీ మనకు తిరుపతిలో ఎలాగ జరుగుతాయో అన్నీ ఇక్కడ జరుగుతాయి స్వామివారికి. ఇంకొక విశేషం ఏంటంటే మనకు తిరుపతిలో తయారయ్యే లడ్డు ఇక్కడికి సప్లై చేస్తారు. మనకు అక్కడ తయారు చేసిన లడ్డునే మనకి ఇక్కడ ఇస్తారు.
మీరు ఒకవేళ ప్లాన్ చేసుకునేలాగైతే మాత్రం కంపల్సరీగా ఈవినింగ్ మాత్రమే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ అప్పుడు ఆ వచ్చే పాజిటివ్ వైబ్స్ ఈవినింగ్ పూట చాలా ప్రశాంతంగా ఉంటాయి. అక్కడ లైటింగ్స్ కానీ అక్కడ ఆ వెదర్కి చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అసలు మనకు ఇక్కడ కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనకు ఇక్కడంతా కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ మొత్తం ఫ్రీయే. గర్భగుడి పైన ఉండే విమాన వెంకటేశ్వర స్వామిని అయితే కంపల్సరీగా దర్శనం చేసుకోండి. చాలా అదృష్టం ఆ స్వామి వారి దర్శనం దొరకాలంటే కూడా. చాలా అద్భుతంగా అయితే మా దర్శనం కంప్లీట్ అయింది. ఆ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమైతే ఇంటికి పాజిటివ్ వైబ్స్తోనే వెళ్ళాము. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న